సంక్రాంతి పండగకి ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఏం పెడతారండి? బట్టలు పెడతారో లేదంటే సున్నుండలు, అరిసెలు, జంతికలు, ఎన్నప్పాలో, పొంగడాలో ఇంక ఇలాగ అల్లుడికి నచ్చి కూతురికి నచ్చి తినేవి వండి పెడతారనమాట. మా అత్తగారు ఏంటనుకుంటున్నారో అవన్నీ పెట్టారు బాగానే ఉంది. వాటితో పాటు మొక్కలు కూడా కొని పంపించింది అనమాట. ఆ మొక్కలు కొని పంపించేది సరిపోయిందా? వాళ్ళ కిందనేమో టబ్బులు కొనాలి. ఆ టబ్బుల్లోంచి కింద ప్లేట్లోంచి నీరు గారిపోకుండా ప్లేట్లు కొనాలి. మళ్ళీ మట్టి తేవాలి. ఈ పురాకులన్నీ నాకు మా అమ్మకి అనమాట. మా అత్తగారు ఈజీగా మొక్కలు కొని పంపించేస్తుంది. మొక్కలు పెంచుదండి బాబు మా అత్తగారు అంటేనే. నోరు ఒక్కట్లో లేదు కానీ అన్నీ తెలుసండి. చూసారా అక్కడి నుంచి ఈ పక్క వచ్చేస్తాం కదా అని చెప్పేసి ఇటేపు వచ్చేస్తున్నాడు అనమాట జాయిగాడు. దొంగతనానికి సాక్షి ఇగో ఈడే అండి. మట్టి దొంగతనానికి సాక్షి. ఏ జాయ్ వచ్చేస్తున్నారు అనేసార్లు. ఓయ్ జాయ్ వచ్చేస్తున్నారు. ఇగండి వీళ్ళే మట్టి దొంగతనం చేసిన వాళ్ళు, ఈ మనుషులే. ఇక సాక్షి ఎవరో తెలుసా? మట్టి దొంగకి సాక్షి జాయిగాడు. కల్లారా చూసిన జాయ్ పడిపోతుంది ఇక పక్కన. ఇంకో బకెట్ పడుతుందమ్మమ్మ. అందాక ఇప్పుడు వేసి మొక్కలు చేసేది ఇంకో బకెట్ సాయంత్రం తేవచ్చు. ఇదిగోండి ఇదో మొక్కలు పడిపోతున్నాయి కదా దీనికి. అలాగే ఇగో దీనికి ఇది గుత్తు పువ్వుల మొక్క. దీనికి కూడా కుండే లేదు అందుకు. ఇదిగోండి ఇదొకటి. ఇదిగోండి దీనికి, అలాగే దీనికి కుండీలు అన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను కుండీలు. మా ఆయన గారు పెట్టుకుంటే పనులు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి అని చెప్పి వాటికి ప్లేట్లు కొనలేదమ్మమ్మ. మరి నీళ్ళు కిందకు వచ్చేస్తాయేమో. తర్వాత ఇన్ని మొక్కలు ఉన్నాయండి. ఇన్ని మొక్కలు ఉన్నా సరే ఇక మాత్రం ఇంకా మొక్కలు సరిపోలేదు అనమాట. మళ్ళా కొత్తగా కుండీలు ఎంత నాన్నలో బకెట్లు ఉన్నాయి. అది ఆ మట్టి ఉండాలి, ఈ జిగిరి మట్టి కాదు, ఎర్ర మట్టి కాదు. ఎక్కడ తెస్తాను గేదె ఈ బాగా నాటుకుంటున్నారా? వారం రోజులు అయిపోయింది మొక్కలు తెచ్చి. సరిపోతారు వద్దు గతుకు సామ్రాజ్యం. వారం రోజుల నుంచి తుమ్మినా తీసేది లేదు, తుమ్మా పైన తీసేది లేదు. మనుషులు ఉండే కొంప ఇది, మొక్కలు పెంచే కొంప. అందుకే ఎందుకుని మనుషులతో నెట్టి కొంప మొక్కలు చూడలేదు పెట్టి ఎంత వరకు కట్టావు ఈ చుట్టూ నువ్వు పెట్టేసుకో. నేను టిఫిన్ తయారు చేస్తాను. ఎంత టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాం, మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా. ఇలాంటి టైంలోని సేసా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ మనకి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. మెయిన్ దీనికి ఈజీ కోంబ్ అప్లికేటర్ ఉండడం వల్ల ఎవరి హెల్ప్ లేకుండానే మనకి మనమే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఈ సేసా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇది ఫుల్లీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. మనకి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఈజీ కోంబ్ అప్లికేటర్ ఉండడం వల్ల మన చేతులకి ఆయిల్ అంటుకోకుండానే డైరెక్ట్గా స్కాల్ప్కి హెయిర్కి కూడా మనము ఈజీగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల మన స్కాల్ప్కి డైరెక్ట్గా ఆయిల్ వెళ్ళి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ని పూర్తిగా తగ్గిస్తుంది. 500 సంవత్సరాల నాటి క్షీర ప్రాక్విడి ప్రకారం తయారు చేయబడింది. ఇందులో భృంగరాజ మరియు అలాగే 5 పోషక నూనెలతో కూడిన 17 అరుదైన మూలికలు ఉన్నాయి. సో ఇది మన జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు కొత్త జుట్టు పెరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇది ఎటువంటి మినరల్ ఆయిల్స్ కూడా ఇందులో యూజ్ చేయలేదు. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి.
ఆయిల్ అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ పాటు దీన్ని బాగా మసాజ్ చేసుకోవాలి. మన స్కాల్ప్ని అలాగే హెయిర్ అంతా కూడా ఆయిల్ పట్టేలాగా మనం మసాజ్ చేసుకోవాలి. తర్వాత 2 to 3 అవర్స్ పాటు దీన్ని మనం హెయిర్కి అలానే ఉంచి హెడ్ బాత్ చేసేయాలి. లేదు ఓవర్ నైట్ ఉంచినా సరే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా, నా హెయిర్ ఇంతకు ముందు కంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత. ఈ ప్రోడక్ట్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఏటి ఇవాళ ఇంట్లో పుస్తకాలు పూజ చేస్తున్నారో, కొత్త పుస్తకాలు ఎట్టు ఓంకారం, వినాయకుడి ముగ్గు ఇవన్నీ వేస్తున్నారో, మళ్ళీ నేను కానీ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్తున్నాను అనుకుంటున్నారా? కంగారు పడకండి, వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుందిలేండి. ఈ మధ్యన మా రాజేశ్వరి గారు చాలా అప్డేట్ అయ్యారండి. ఖాళీ దొరికితే చాలు ఇన్స్టాగ్రామ్ రీళ్ళు అలా ఏళ్ళతో తెగతోసేస్తుంది పైకి. నచ్చింది అనుకోండి కిందకే పైకి 2-3 సార్లు చూసేస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడైతే రెడీ అవుతున్నాను, ఇప్పుడు షాప్కి అయితే వెళ్ళాలి. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అడగనుకుంటున్నారో మీకు గుర్తుందా? చిన్నప్పుడు ఒంటిపూట బళ్ళకి ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయకుడు వేసి పెట్టేవారు. ఈరోజు మా ఇంట్లో కొర్ర ఆయకుడు అనమాట అండి. హార్కి అయితే లేట్ అయిపోతుందని హడావుడిగా షాప్కి అయితే వెళ్ళిపోయిందండి. తన వాలెట్ కూడా అయితే మర్చిపోయింది. ఈ వాలెట్ ఇది ఏంటంటే హస్తకళ ఏదో అంటారు కదా, అదనమాట. ఇదంతా కూడా న్యాచురల్గా సహజసిద్ధంగా ప్రకృతి ఇచ్చిన వాటికి తయారైందనమాట. ఇది ప్లాస్టిక్ అని ఇటువంటి ఏముండదు, ఒక జిప్పు తప్ప. సరే, ఇప్పుడు నేను కూడా అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళాలి. దీన్ని కడగడం లేదు, శుభ్రం చేయడం లేదు, ఏమీ లేదు. సుజుకి యాక్సెస్ బెస్టా, ఈ టీవీఎస్ ఈ కొత్త బండి బెస్టా అనేది ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మీకు చెప్తానులేండి. మా ఇంటి పక్కన ఇల్లు అయితే ఒక ఫోటోషూట్గా అయితే మారిపోయింది. ఇదే అండి, పూలతో భలే ఉంటుందండి. మొక్కలు పూలు అదిరిపోతాయి అనమాట. పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫోటోషూట్ తెగ చేసుకుంటున్నారండి కుర్రోళ్ళు. బళ్ళు వేసుకుని వచ్చి స్టిల్స్ అబ్బో వ్యవహారం గట్టిగా ఉంటుంది. మొబైల్లో నాకు 2 ఫోటోలు నొక్కంటారా అని చెప్పేసి బండి బాగుందని బండి మీద కూర్చొని 4 స్టిల్ ఇచ్చాను, చూడండి ఎలా ఉందో. మ్యూజిక్ మంచి బీట్ స్టార్ట్ అయ్యేసరికి షాప్ వచ్చేసింది అనమాట. షాప్లో హారిక గారు ఫుల్ బిజీ అయ్యాల. ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్ ఇచ్చి మిగతావన్నీ స్మాల్ పెట్టారు. పోతే కానీ మా ఏసీ పెట్టినట్టు కానీ 2025 ఇచ్చిన పర్లేదు వచ్చాడు. ఫిబ్రవరి 1 నుంచి మన షాప్లో స్టాఫ్ మారారు, అలాగే స్టాక్ మారింది. ప్రతిరోజు మనం వాడే మార్నింగ్ లేచినప్పటి నుంచి బ్రష్, పేస్ట్, సోపు, షాంపూ, ఇంట్లో వాడే నిత్యావసర సరుకులు మొత్తం అన్నీ కూడా మన షాప్లో అయితే ఉన్నాయండి ఇప్పటి నుంచి. ఈసారి షాప్కి ఒకసారి విజిట్ చేయండి, చూడండి. సంక్రాంతికి వచ్చి వాళ్ళ ఇంటికి, వాళ్ళ రాష్ట్రానికి, వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ప్లేసెస్కి వెళ్ళిపోతారు కండి. వెళ్ళేటప్పుడు మొత్తం సరుకులన్నీ కొనుక్కుని పట్టుకెళ్ళిపోయారు అనమాట అండి. షాప్ అంతా ఖాళీ అయిపోయింది. స్టాక్ మళ్ళీ ప్రిపేర్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి, పెట్టాలన్నమాట.
చాలా వరకు అయితే షాప్ ఖాళీ అయిపోయింది. అలాగే కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి. ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి. లేదంటే కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే మీరు ఎక్కడున్నా సరే డోర్ డెలివరీ అయితే చేస్తాం అనమాట. ఈరోజు చాలా కొత్త స్టాక్ అయితే వచ్చింది. ఆ స్టాక్ అంతా కూడా ఇంపోర్ట్ చేయడం, సిస్టంలో ఇంపోర్ట్ చేయడం, అలాగే బార్ కోడ్స్ వేయడం, స్టిక్కర్స్ వేయడం, మళ్ళీ స్టాక్ దాంట్లో పెట్టడం, ఈ ప్రాసెస్లో అయితే హారిక బిజీ అనమాట. షాప్ దగ్గర అయితే ఇంటికి అయితే వచ్చాం అనమాట. టైం అయితే 2 అవుతుంది అనమాట. ఒకప్పుడైతే పర్ఫెక్ట్గా టైం టు టైం అన్నీ పడి షాప్ పెట్టిన తర్వాత షాప్కే తెలియదు మమ్మల్ని ఎప్పుడు పంపిస్తుందో మేము ఎప్పుడు కూడదంటావో ఏంటనేది. ఇది మాపు నేను చారెట్లు చేపలుంటే సిజ్జిగా అక్కడడా అమ్మ డాడీ వెళ్ళలేదు ఇద్దరికి వెళ్ళాలి నేర్చేత వెళ్ళడానికి తెచ్చి వాకకుండా ఉంటుంది. ఇంటికి వచ్చిన వెంటనే ఆ రౌండ్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన తీసుకెళ్లకుండా మేము బయటికి వెళ్ళిపోయి వచ్చేసాం, సినిమాకి షికార్లు తిరిగి వచ్చేసామని ఆడ ఒపీనియన్ అనమాట. ఇలా ఉంటుంది అనమాట. ఏమైందే తాడు పెరిగింది, తెగిపోయిందా? ఆడింది కదా ఇతోటి ఇలా 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 ఆడేటప్పుడు తాడు పేరుతుంది. ఏంటి అమ్మో అవ్వయి అమ్మో సారీ 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 సరే. తాడు ఇది అరిగిపోతుంది కదా, ఇది అరిగిపోవడం వల్ల ఇలా పెరిగిపోయింది. దేవుడి దగ్గర ఇట్టేస్తా. ఉండదు కదా తిరగడానికి మాకు ఏదో బండి ఉందనుకున్నాను. మీకు సామాన్ బండి చాలా బేగా తినేస్తున్నామటని. సో ఇవాళ మా ఇంట్లో చేప ఫ్రై, వేడి వేడి చారు, మీ అప్ప తెల్ల తెల్ల అన్నం. మీ అప్ప సోజు చూపించుకుందంట. ఏమన్నారా? ఏం చెప్పారు? ఏం చెప్పాడు బాబు వచ్చి ముందు అర్జెంటుగా దొరతల్లి మెట్లు ఎక్కమన్నాడు. చెప్పలే చెప్పిన మాటలు ఆలకించడం ఎవరు చెప్పినాను. నాకు నిన్ను బట్టి బాధపడుతున్నాడు, అన్ని నష్టపోతున్నాడు అన్నాడు. ఇంకేమన్నారు? అది ఏమో చెప్పు. ఆలకించడంట చెప్పిన మాటలు మాట కరెక్టే కదా. అలా వెళ్ళరండి ముళ్ళకంపుంది, అలా వెళ్ళరా ఇలా వెళ్ళరా అంటే ఇలా ఆలకించడు కదా. అందులో తూరితే కదా అది గుచ్చుకుంటుందో లేదో తెలిసేది అంటాడు. పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారో పెద్దోళ్ళ మాట సద్దానం మూట. ఒక మాట కదా ఒక మాటను పాటించాలి అంతే కదా. మరి పెద్దోళ్ళ మాట పాటించం కదా. పాటించడు. అది ఎవరు తప్పు? వచ్చేవారు కాసి కట్టాలి రావట్లేదు. కొత్తూరు ఇప్పుడే చేసిందా? సాధ్యం పెట్టాను మాట్లాడి దొరకని తిరిగిచ్చింది వస్తుంది. రేపు ఫోన్ ఆనైపోయి వచ్చేస్తలేదని మళ్ళీ వెళ్ళాను. ఇప్పుడు తోటకూర కోసుకుంటుందంట. చేసాను ఫోన్ ఎత్తలేదు. దానికి ఫ్రైడ్ రైస్ ఏం చేసి పెట్టేసిందంట. చెప్పలేదు ఫోన్లో 10,000 ఫోన్ అయితే ఎట్టుకోవచ్చా?
రేపు వెళ్ళొచ్చాను అమ్మమ్మ బాగా సర్వీసింగ్ చేయించాలా ఎప్పుడు డబ్బు చూసుకోవాలి. గడిచి గత 4 నెలలుగా నన్ను ఒకడైతే తీవ్రంగా వెంటాడుతున్నాడండి. ఆడు నన్ను ప్రేమిస్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియదు కానీ చాలా ఘోరంగా అయితే వెంటాడుతున్నాడు అనమాట. 4 నెలల నుంచి ఆడితో నేను ఫైట్ చేస్తానే ఉన్నాను, ఏమాత్రం తగ్గట్లేదు. చూద్దామండి చివరికి ఆడే నేను ఎవరు తేల్తామో చూద్దాం త్వరలోనే. వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా స్కిప్ చేయకుండా ఎవరన్నా చూస్తే వాళ్ళకి తెలుస్తుందిలేండి ఆడెవడో. ఇంక రోజు మొత్తంలో ఎలా ఉన్నా సరే ఫ్యామిలీతో ఎలా కలిసి కూర్చుని తింటే ఆ ఆనందమే వేరు. నేను ఫుడ్ తినేసిన వెంటనే గెటప్ చేంజ్ అన్నమాట. అది బుల్లెక్కరే ఆ ఫ్రెండ్స్ ఒక్కో పార్సల్ ఉన్నాయి, విజయవాడ ఒకటి ఉంది, ఇంగ్లీష్ పార్సల్ 2 ఉన్నాయి. విజయవాడ అంటే బస్సు కన్నేసేస్తావు కాబట్టి ముందు ఇవి పంపించేసాక విజయవాడ పార్సల్ చేసి ఇప్పుడు బస్సుకి వేసేయి. అదే ముందు తొందరగా ఆ 2 పార్సల్ పంపిస్తే మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ ఆర్డర్లు వస్తాయి, అవి వేసుకోవడం సరిపోద్ది. షాప్లో ఉన్నప్పుడు అవతారాలు అలా ఉంటాయి, గోడంకి వస్తే ఈ పని తగ్గట్టుగా అవతారాలు ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఇలా తెలుసు కదండి, మీరు ముందు బ్లాగ్స్ చూసారు కదా. ఇది మన గోడం అనమాట. మీకు పంపించే పచ్చళ్ళు కానీ వడియాలు కానీ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఇంకా అన్నీ కూడా ఇక్కడి నుంచే మీకు డిస్పాచ్ అవుతాయి అనమాట. ఇదేమో ప్యాకింగ్ రూము చూసారు కదా, ప్యాకింగ్ రూము, టేబుల్, అవన్నీ పచ్చళ్ళు చూసారు కదా అవి. సో ఇవి ప్యాకింగ్ అనమాట అండి, మొత్తం ఇవన్నీ ప్యాకింగ్. ఇప్పుడు ఈ పార్సల్ ఏంటంటే తాజ్మహల్ టీ పౌడర్స్ కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. అంటే ఏ మనవి కాదు కానీ కొని పంపిస్తాం కూడానే. ఇక చూసారా అది ఈ రోటీ మేకర్స్, ఐరన్ ఏంటది, ఐరన్ దోశ ప్యాన్, కాస్ట్ ఐరన్, కాస్ట్ ఐరన్ వాడుతుంది. అనుకుంటున్నారు కుక్కర్స్. ఇవే కాదు ఇంకా చూపిస్తాను చూడండి, రిబ్బన్స్. అంటే వాళ్ళకి అక్కడ పాపం తెలుసా, కోమ్స్, అదే పేలు దువ్వాలి అంటారు కదా, అవి కూడా పంపించమన్నారు. సో ఇది అదే ఇప్పుడు ఈ పార్సిల్ అనమాట అండి. నేను ఆల్రెడీ 25 kgs పంపించాము. ఇప్పుడు మళ్ళీ అయితే నెక్స్ట్ 25 kgs పార్సల్ అనమాట. మధ్యకాలంలో అయితే మనకి అమెరికా, యూకే, న్యూయార్క్ ఇంకా విదేశాల నుంచి పార్సల్ అయితే ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే మనం ఒకరికిద్దరికి పంపించామండి స్టార్టింగ్లో. వాళ్ళు అలాగా ఇంకొకరు చెప్పడం, వాళ్ళకి నచ్చితే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పడం, వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పడం, అలా తెలిసిన వాళ్ళకి అలా చెప్పడం వల్ల ఇప్పటికే మనకి యూఎస్ పార్సల్స్ బాగా ఎక్కువ అయ్యాయి అనమాట అండి. ఎందుకు ఎక్కువ అవుతాయండి, మనం పంపించిన ఐటమ్స్ బాగుంటే ₹10 ఎక్కువైనా సరే పంపించిన ఐటమ్ బాగుంది అనుకోండి, నీట్గా పంపించకుండా ఇలాగా వాళ్ళు మళ్ళీ ఆర్డర్లు ఇస్తారనమాట. ఇంకా మనం పంపించే అంటే యూఎస్ ప్యాకింగ్ అనే కాదండి, మీరు లోకల్గా కూడా ఇలా ఈ కవర్లు వేసే పంపిస్తామండి. అగో వేయలేదు 19 20 అగో పూరి ప్రెస్సింగ్ది. 21 ఏమో గోడకు జారబెట్టాను కదా. 22 2 ప్యాకెట్స్ ఉంటాయి. అల్లం పిక్కలు ½ kg ప్యాకెట్లు 2. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కొంచెం కేజీస్ వెయిట్ అలా ఉంటాయి కదండి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. కొంచెం ఏదైనా 1 kg 2 kgలు పంపించడానికి కానీ అవకాశం ఉందనుకోండి, కాంప్లిమెంటరీ కింద మేము మా దగ్గర ఉండే ప్రొడక్ట్స్ కూడా పంపిస్తాం అనమాట. అప్పడాలు, వడియాలు, కొన్ని పచ్చళ్ళు కూడా పంపిస్తున్నాం. కస్టమర్స్ పప్పు గుత్తులోని ఇంకోటి అడిగారు అనమాట అండి, అవి కొనడం కోసం పొటాటో స్మాషర్ అట. అందుకని క్రాఫ్ట్ బజార్ కూడా వచ్చాం అనమాట అండి. మన కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్లో 2 ఐటమ్స్ ఉన్నాయన్నమాట అండి. ఏంటంటే ఒకటి పొటాటో స్మాష్లో, 2 పప్పు గుత్తు కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఈ షాపింగ్ వచ్చేసి మా కోసం కదండి, మన కస్టమర్స్ ఇచ్చిన ఆర్డర్ కోసం. జై బాహుబలి. పొద్దుటి నుంచి కష్టపడుతుంటే ఎంత టైం పడుతుంది అనమాట. ఇప్పుడు అది ఆర్టీసీ కాంప్లెక్స్కి ఇవ్వాల్సిన పార్సల్ అనమాట అండి. మన కొరియర్లు టీటీడీసీ కొరియర్స్లో వేస్తాం, డోర్ డెలివరీలు, అలాగే యూఎస్ ప్యాకింగ్ చేస్తాం, యూఎస్ వేస్తాం,
అలాగే బస్సులో కూడా వేస్తాం అన్నమాట అండి. ఇలా అన్నమాట. ఈ అన్నిటి కారణం వల్ల మీరు అన్నట్టుగా బిజినెస్కి షాప్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నాం. కాంప్లెక్స్లో పార్సల్ ఇచ్చేసి ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి కరెక్ట్గా 8:42 అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి February 1, 8:42 అయిందనమాట అండి టైం వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాలి. షాప్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న వర్క్స్ ఈవేళ ఎంత అయింది, పేమెంట్ ఎంత, ఇవన్నీ లెక్క చూసుకుని అంతా సరిపోయిన తర్వాత అమౌంట్ అంతా అప్ చెప్పేసిన తర్వాత సరిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మా స్నానం చేసి రిలాక్స్ అయ్యి ఇవన్నీ అయ్యేసరికి ఈరోజు అయితే అకౌంట్స్ కోసం అని చెప్పేసి మీరు ఆల్రెడీ మార్నింగ్ చూసారు కదా కొత్త బుక్స్ చేద్దాం. ఈ బుక్స్ మళ్ళీ అప్పుడు షాప్కి తీసుకెళ్ళాలన్నమాట. ఇవి కొత్త పెన్నులు, కొత్త బుక్కులు, ఇవి లోన్లు అన్నీ ఇంకా అన్నిటిలోనే ఉన్నాయిలే, అన్నిటిలోనే ఉన్నాయి. అదే కొత్త పెన్నులు, బుక్లు. February 1 నుంచి అంతా కూడా అకౌంట్ అంతా మారిపోతుంది అనమాట. దీని ఈ అప్డేట్ మీకు త్వరలో ఈ ఏంటి మారిపోయేది అంతా కూడా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. బుక్స్ తీసుకుని అయితే షాప్కి అయితే వచ్చేసానండి. ఇంక నేను ఇక్కడ వీడియో తీస్తా కూర్చుంటే షాప్కి బుక్స్ తీసుకొచ్చిన పని అయితే అవ్వదనమాట. ఇప్పటికే 12 నిమిషాలు దాకా 9 అయిపోతుంది. ఈ స్టార్ట్ చేస్తే ఇంకో గంట పడుతుంది. ఇంక ఈ వర్క్స్ అయితే ఫినిష్ చేసుకుని నేనైతే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏంటో. సో ఇదండి ఈరోజు డే వ్లాగ్ అయితేనే. సో మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన షాప్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటే కాకినాడ నియరెస్ట్లో ఉన్న వాళ్ళు అయితే సో తప్పకుండా అయితే వెళ్ళండి. మన స్టాక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది వరకు వచ్చినా సరే ఇంకొకసారి వెళ్ళండి, ఎందుకంటే కొత్త స్టాక్ వచ్చింది కదా. సో ఇక్కడి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఈ మాట చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వస్తాయి తప్పకుండా వస్తాయి, చూస్తూ ఉండండి.